హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రాజ్ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య చెకప్ కి హాస్పిటల్ కి వెళ్తుంది. అలా కావ్యని ఫాలో అవుతూ రాజ్ కూడా హాస్పిటల్ కి వస్తాడు. కావ్య హాస్పిటల్ లోపలికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. అలా రాజ్ ఇదేంటి కళావతి గారు హాస్పిటల్ కి వచ్చారు, కళావతి గారికి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందా, వెళ్ళి ఫాలో అయ్యి చూద్దాం అని కావ్య వెనకాల వస్తూ ఉంటాడు. అలా కావ్య డాక్టర్ గారితో, మేడం నా పేరు కావ్య, నేను నిన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, ఆ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది, అందుకే ఈరోజు చెకప్కి వచ్చాను, మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి అని అంటుంది. అప్పుడు డాక్టర్ గారు, అలాగే కావ్య గారు, మీరు లోపల వెయిట్ చేయండి, నేను వస్తాను అని అంటారు. రాజ్ అక్కడి వరకు వచ్చి బయట నుంచి మొత్తం చూస్తూ ఉంటాడు. అసలు కళావతి గారికి ఏమైంది, ఎందుకని హాస్పిటల్కి వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతోంది అని బయట నుంచి మొత్తం చూస్తూ ఉంటాడు. లోపల కావ్య డాక్టర్ గారితో మాట్లాడేది రాజ్కి ఒక్క మాట కూడా వినిపించదు. అలా రాజ్ ఇదేంటి ఒక్క మాట కూడా వినిపించడం లేదు అని అనుకుంటూ అలానే తలుపు దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు. కావ్య లోపలికి వెళ్తుంది. డాక్టర్ గారు కావ్యని చెక్ చేసి, కావ్య గారు మీరు కాసేపు వెయిట్ చేయండి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అని అంటారు. అలా కావ్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి రాజ్ అసలు కళావతి గారికి ఏమైంది, హాస్పిటల్లో ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని చూస్తూ ఉంటాడు. కాసేపు ఆగిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చి, డాక్టర్ గారు, కావ్య గారు కంగ్రాచులేషన్స్, మీరు నిజంగానే తల్లి కాబోతున్నారు, మీరు ఇంకా ఎలాంటి భయాలు అనుమానాలు పెట్టుకోకండి, బేబీ చాలా హెల్తీగా ఉంది అని అంటారు. ఈ మాట వినగానే కావ్య చాలా థ్యాంక్స్ డాక్టర్ అని సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఈ మాట విని రాజ్ ఆశ్చర్యపోతాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా రాజ్కి గుండాగినంత పనవుతుంది. ఇదేంటి నేను వినేది నిజమేనా, ఇది కళ నిజమా, కళావతి గారు తల్లి కాబోవడం ఏంటి, కళావతి గారికి ఇంకా పెళ్లి కాలేదు కదా, పెళ్లి కాకుండా ఆవిడ ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అసలు నేను విన్నది నిజమేనా అని తను పొరపాటున తప్పుగా విన్నాడేమో అని మళ్ళీ చూస్తూ ఉంటాడు. అలా డాక్టర్ గారు, కావ్య గారు నేను మీకు టాబ్లెట్స్ రాసిస్తాను, అవి మీరు వాడుతూ ఉండండి, ఎవ్రీ మంత్ చెకప్ కి రండి అని అంటారు. అప్పుడు కావ్య అలాగే డాక్టర్ అని అంటుంది. ఇది వినంగానే రాజ్ కన్ఫర్మ్ చేసుకుంటాడు, నేను విన్నది నిజమే, కళావతి గారు నిజంగానే తల్లి కాబోతున్నారు, కానీ ఇది ఎలా జరుగుతుంది అంటే కళావతి గారు నా ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది ఇందుకేనా, ఆవిడ ప్రెగ్నెంట్ అని నా ప్రేమని అంగీకరించలేదా అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా చాలా దీనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కావ్య గురించే ఆలోచిస్తూ, కావ్య ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయాన్ని ఆలోచిస్తూ ఇంటికి చాలా దీనంగా వస్తూ ఉంటాడు. అలా ఎవరిని పట్టించుకోకుండా తన గదిలోకి చాలా నిదానంగా తన ఆలోచనల్లో తాను ఉంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా యామిని పిలిచినా కానీ రాజ్ అస్సలు వినిపించుకోడు. అలా యామిని బావా బావా అని పిలుస్తూ ఉన్నా కానీ రాజ్ వెనక్కి కూడా తిరగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా యామిని అసలు బావకేమైంది, ఎందుకు ఇంత డల్లుగా వచ్చాడు, అసలు ఏమై ఉండుంటుంది, వెళ్ళి కనుక్కుందాం అని రాజ్ గదిలోకి వెళ్ళి బావా బావా అని పిలుస్తుంది. అప్పుడు రాజ్ ఏంటి యామిని అని అంటాడు. అపర్ణ పెట్టుకునే లాంటి వోయిలా స్పార్క్లింగ్ ఎలిగెన్స్ పింక్ అండ్ వైట్ సీజర్ జుంకా ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా, అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు యామిని ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు, నేను ఎన్నిసార్లు పిలిచాను నిన్ను, ఒక్కసారి కూడా వినిపించుకోలేదు అని అంటుంది. ఏమైంది బావా, నువ్వింకా ఆ కళావతి గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది. అప్పుడు రాజ్ యామినికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే మౌనంగా ఉంటాడు. అప్పుడు యామిని ఏంటి బావా, నేను నిన్ను అడుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, పైగా ఏదో జరగరాని నష్టం జరిగిపోయినట్టు అంతలా బాధపడుతున్నావేంటి, ఏమైంది బావా అని అంటుంది. అప్పుడు రాజ్ నేను నీకిప్పుడు ఏమీ చెప్పలేను యామిని, దయచేసి నన్ను ఒంటరిగా వదిలే అని అంటాడు.
అప్పుడు యామిని అది కాదు బావా అని అంటుంది. అప్పుడు రాజ్ ప్లీజ్ యామిని అని అంటాడు. అప్పుడు యామిని రాజ్ని చూస్తూ బయటికి వచ్చి రాజ్ వాలకం చూస్తూ ఉంటే ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుంటుంది? వెంటనే రుద్రాణి గారికి కాల్ చేసి కనుక్కోవాలి అని వెంటనే రుద్రాణికి కాల్ చేస్తుంది. అప్పుడు రుద్రాణి చెప్పు యామిని అని అంటుంది. అప్పుడు యామిని మా బావ అక్కడికి వచ్చాడా, అక్కడేమన్నా గొడవ జరిగిందా అని అంటుంది. అప్పుడు రుద్రాణి లేదు యామిని, అయినా ఉదయం నుంచి రాజ్ ఇక్కడికి వచ్చినట్టుగా అసలు నాకు కనిపించలేదే, గొడవ కూడా ఏం కాలేదు అని అంటుంది. అప్పుడు యామిని అవునా సరే నేను ఉంటాను అని కాల్ ని కట్ చేస్తుంది. బావ అక్కడికి కూడా వెళ్ళలేదు, కానీ చాలా డల్ గా కనిపిస్తున్నాడు, ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తున్నాడు, అసలు ఏం జరిగి ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అపర్ణ రాజ్ ఇంకా ఏంటి ఇంటికి రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఇందిరాదేవితో ఏంటత్తయ్య వాడి రోజు ఈ పాటికి ఇక్కడికి వచ్చేస్తాడు కదా, ఈ రోజేంటి ఇంత లేట్ అయినా కానీ రాలేదు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఏమో అపర్ణ, కావ్య వాడి ప్రపోజల్ ని రిజెక్ట్ చేసిందని ఇంట్లోనే ఉండి కావ్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడేమో అని అంటుంది. అవును, పొద్దున నుంచి కావ్య కనిపించడం లేదు, కావ్య ఎక్కడికి వెళ్ళింది అపర్ణ అని అంటుంది. అప్పుడు అపర్ణ కావ్య హాస్పిటల్ కి వెళ్ళిందత్తయ్య అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవునా, ఎందుకు, ఏమైంది, కావ్యకేమైనా ఆరోగ్యం బాగోలేదా అపర్ణ అని అంటుంది. అప్పుడు అపర్ణ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదత్తయ్య, నిన్న కావ్య టెస్ట్ చేసుకుంది కదా, ఆ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కదా, కానీ ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకొని వస్తానంది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి మరి దానికి తోడుగా నువ్వు వెళ్ళకపోయావా, దాన్ని ఒక్కదాన్ని ఎందుకు పంపించావు అని అంటుంది. అప్పుడు అపర్ణ నేను వస్తాననే చెప్పాను అత్తయ్య, కానీ కావ్య నన్ను వద్దని చెప్పింది, తానొక్కతే వెళ్ళి చెకప్ చేయించుకొని వస్తానని చెప్పింది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అలా ఎలా పంపించావు అపర్ణ, అది అసలే వట్టి మనిషి కూడా కాదు అని అంటుంది. అప్పుడు అపర్ణ నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య, ఈ పాటికి కావ్య వచ్చేసేయాలి, కానీ ఇంత లేట్ అయినా కావ్య రాలేదు, వాడు రాలేదు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఒకసారి నువ్వు కావ్యకి కాల్ చేయి అని అంటుంది. అప్పుడు అపర్ణ కావ్యకి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్య కాల్ ని లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అని అంటుంది. అప్పుడు అపర్ణ ఏంటి కావ్య ఇంకా చెకప్ పూర్తవలేదా అని అంటుంది. అప్పుడు కావ్య ఇప్పుడే అయిపోయింది అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను, ఇంటికి వస్తున్నాను అని అంటుంది. అప్పుడు అపర్ణ అలాగేనమ్మా, జాగ్రత్తగా రా అని అంటుంది. అప్పుడు కావ్య అలాగే అత్తయ్య అని కాల్ ని కట్ చేస్తుంది. అలా అపర్ణ అత్తయ్య కావ్య బయలుదేరుతుందంట, ఇంటికి వస్తుందంట, కానీ రాజ్ ఎందుకని రాలేదు, ఒకసారి నేను వాడికి కూడా కాల్ చేసి చూస్తాను అని అంటుంది. అలా రాజ్కి కాల్ చేస్తూ ఉంటుంది. రాజ్ కాల్ ని అస్సలు ఆన్సర్ చేయడు, కావ్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అపర్ణ ఏంటత్తయ్య రాజ్ కాల్ ని ఆన్సర్ చేయడం లేదు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవునా, ఇంకొకసారి ట్రై చేయి అని అంటుంది. అప్పుడు అపర్ణ రాజ్ కి కంటిన్యూస్ గా కాల్స్ చేస్తూనే ఉంటుంది, కానీ రాజ్ మాత్రం ఒక్కసారి కూడా కాల్ ని ఆన్సర్ చేయడు. అప్పుడు అపర్ణ ఏంటత్తయ్య ఎన్నిసార్లు చేసినా కానీ రాజ్ నా కాల్ ని ఆన్సర్ చేయడం లేదు, నాకెందుకో చాలా భయంగా ఉందత్తయ్య అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి మొబైల్ సైలెంట్ లో పెట్టి ఉంటాడులే, నువ్వు కంగారు పడక అపర్ణ అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.